పార్ట్ 2 వీడియో ఇది. మోహన్ రెడ్డి అని కొడతాడు, శ్రీధర్ ఆపుతాడు. టుడే గోపనపాలెం కౌంటీ అంటే మన కడప నుంచి అంజిరెడ్డి అను మోహన్ రెడ్డి, గోపనపాలెం నుంచి సురేంద్ర అను శ్రీధర్. మ్యాచ్ ఎలా ఉంటది? మంచి రెస్పెక్ట్ గా ఉంటది. ఎందుకంటే సురేంద్ర అక్కడ వాటర్ బాల్ వచ్చింది. ఈసారి ఇక్కడ మంచి కసిగా ఆడతారని మేము అందరం చూద్దాం. రివెంజ్ మ్యాచ్ అంటావు? రివెంజ్ మ్యాచ్ అయితే ఈ రివెంజ్ కౌంటీ ఫస్ట్ బాల్ స్టార్ట్. ఫస్ట్ బాల్ మంచి బ్లాక్ గ్యాప్ లో కొట్టాడు, 4 runs, సింగిల్ రన్. శ్రీధర్ నుంచి మంచి టెంప్టింగ్ బాల్, డాట్ బాల్. శ్రీధర్ నుంచి మరొక బ్లాక్ బంతి, మిడిల్ చేసి సింగిల్ రన్. కవర్ పాయింట్ ద్వారా 6 కొడదాం అనుకున్నాడు, కానీ బ్యాటింగ్ మిడిల్ అవ్వలేదు. క్యాచ్ డ్రాప్, సింగిల్ రన్. శ్రీధర్ నుంచి మంచి యార్కర్, బౌల్డ్. ఒక బ్లాక్ బంతి నేరుగా బౌలర్ చేతులకి, డాట్ బాల్. ఆ రోజు మ్యాచ్ లో శ్రీధర్ కనీసం 30 బాల్ 20 బాల్ బ్లాక్ బంతులు వేసాడు. అది నేరుగా ఫీల్డర్ చేతిలోకి వెళ్ళింది, సింగిల్ రన్. ఈ బంతి 6 కొట్టాడు పవర్ పాయింట్ మీద, ఫీల్డర్ చేతిలోకి క్యాచ్ అవుట్. మరొక బ్లాక్ బంతి. ఈ బంతి మళ్ళీ ఎడ్జ్ అయ్యి డీప్ కవర్ పాయింట్ మీద వెళ్ళింది. సీను క్యాచ్ పడతా లేదా? క్యాచ్ పట్టేశాడు, 3rd వికెట్ గౌన్. శ్రీధర్ మరొక బ్లాక్ బంతి, సింగిల్ రన్. మరొక బూమ్ బూమ్ బాల్, బౌల్డ్. వికెట్ గౌన్. వరస వికెట్లు పడినా కానీ 6 కొట్టాడు పోయా రివర్స్ కి. అబ్బో, అక్కడ ఉన్న వాళ్ళకి మెంటల్ ఎక్కుపోయింది. మోహన్ రెడ్డి అనే 6 కొడతలు వెన్న అంతే. మరొక యార్కర్ బాల్ ని నేరుగా అది 3rd మ్యాన్ ద్వారా ఆడాడు. అది నేరుగా ఫీల్డర్ చేతిలోకి వెళ్ళింది. గుడ్ ఫీలింగ్ ఎఫర్ట్ ద్వారా 2 runs. ఇంక ఈ 6 అయితే అబ్బో, నెవర్ బిఫోర్ ఆఫ్టర్ బిఫోర్ పెద్ద 6 పోయా శ్రీహరికోట. స్పేర్ లెగ్ మీద మోహన్ రెడ్డి చేతిలో ఉంది 1 వికెట్. గాల్లోకి బంతి, క్యాచ్ పెడతాడా లేదా? క్యాచ్ పెడితే మ్యాచ్ అయిపోతుంది. శ్రీను అద్భుతమైన క్యాచ్ పెట్టి మ్యాచ్ విన్ చేశాడు. శ్రీధర్ బౌలింగ్ చేసి అఖిల్ స్టార్టింగ్ లో చెప్పాడు. అఖిల్ సరదాగా ఆపేస్తాను, ఓడిపోయిన చరిత్ర లేదంటే సురేంద్రానికి 1 సైడ్ కొట్టాడు మ్యాచ్ ఇది. వెల్ ప్లేడ్ బై సురేంద్ర శ్రీధర్. అలాగే నా కౌంటీ ఆటగాన్ని ఫాలో చేసి సపోర్ట్ చేయండి.